నమస్తే అండి. ప్రేమించాక ఏమైందంటే పార్ట్ 3 చదువుతున్నానండి. విని ఆనందించండి. ఇంకా వెళ్ళిపోదామా కథలోకి? రాశాడు, అన్నీ మామూలే. చింతకాయలు ఏరుతూ అంది కీర్తి. అమ్మని పెళ్ళయ్యాక మీ దగ్గర ఉంచుకునే విషయం ఏమైనా రాశాడా? ఆమె కుతూహలంగా అడిగింది. కీర్తి విస్మయంగా చూసి లేదు అంది. నిట్టూచింది శకుంతల. ఆ తర్వాత రూపాయి తగ్గించి ఇవ్వమని కూరలమ్మే మనిషితో బేరాలాడి వాదించి చివరికి విజయోత్సాహంతో వెనక్కి తిరిగి మంచి గుమ్మడికాయ ఒకటి చూడు, దప్పలం అంటే అమ్మకు ప్రాణం అంది. కీర్తి ఆమె చెప్పినట్లు వింటూ మరబొమ్మల ఆమె వెనకే నడిచింది. శకుంతల ప్రతి వస్తువుని గిచ్చి వాసన చూసి ఎంపిక చేసి బేరాలాడి వాళ్ళ చేత 4 మాటలు అనిపించుకుని కానీ కదలటం లేదు. ఇదంతా కీర్తికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఆమె వెనకాల పిల్లోడ చేయి పట్టుకుని బుట్ట పట్టుకుని నడవక తప్పడం లేదు. మిస్ అయిన ఎకనామిక్స్ పరీక్ష గుర్తొచ్చింది. నా ఇష్టాలకు ప్రాముఖ్యత లేదా అనుకుంటే ఉక్రోషం అనిపిస్తుంది. ఇద్దరు బస్టాప్కి వచ్చారు. కూరల బుట్ట చేయి మార్చుకుంటున్న కీర్తికి తను ముందు నుండి లైట్ గ్రీన్ జెన్ వెళ్ళడం కనిపించింది. అందులో కనిపించిన వ్యక్తి అతనే సిద్ధార్థ. త్రుటిలో కారు కనుమరుగైంది. కానీ ఆమె కాళ్ళలోంచి తలలోకి ఒక్కసారి రక్త ప్రసారం ఆగిపోయినట్లుంది. అతనే ఎంతమందితో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఈ కళ్ళు గుర్తుపడ్డాయి. ఈ మనసు గమనించి గువ్వలా ఎగిరిపోతుంది అనుకుంది. శకుంతల ఏదో చెప్తూనే ఉంది. రవ్వ శుభ్రం చేసి పెట్టమని చెప్పొచ్చాను. రాత్రికి రవ్వ లడ్డూలు చెయ్యాలి. ఏం ఆలోచిస్తున్నావు? చివరికి తన ఆలోచనల మీద కూడా ఆమె ఆధిపత్యం చూపించడం కీర్తి భరించలేకపోతుంది. అన్యమనస్కంగా ఆమె చెప్పేది విన్నట్టు నటిస్తుంది. అయిపోయింది. కనిపించాడు, మాయమైపోయాడు. రోడ్డు మీదకి రావడానికి మనసు ఆరాటపడటానికి కారణం అతను ఎక్కడో ఎప్పుడో తప్పక కనిపిస్తాడని ఆమె నమ్మకం. పెళ్ళయ్యాక అమ్మ మీతోనే ఉండాలనుకుంటుంది. ఉదయ్కి ఈ విషయమే నువ్వే నెమ్మదిగా చెప్పు, ఒప్పించు. ఏమిటి వింటున్నావా? శకుంతల చెప్తుంది. గ్రీన్ కలర్ జెన్ డివైడర్ చుట్టూ తిరిగి వెనక్కి వస్తుంది. కీర్తి కళ్ళు కాంతివంతమయ్యాయి. 10 అడుగుల దూరంలో అతను కనిపించాడు. స్టీరింగ్ మీద అతని బలమైన వేలు కదులుతున్నాయి. మధ్య వేలుకున్న డైమండ్ రింగు కూడా మెరుస్తూ కనిపిస్తుంది. అతనే. బస్సు వచ్చింది. హఠాత్తుగా కీర్తి చేపట్టుకుని లాగుతూ అంది శకుంతల. కీర్తికి ఆ బల్లూకపు పట్టు నుండి వదిలించుకుని రోడ్డుకి అవతల వైపుకు పరిగెత్తాలని ఉంది. ఉండు వదినా అంది. అయ్యో, బస్సు వెళ్ళిపోతే మళ్ళీ 40 రూపాయలు ఆటోవాడి మొహాన పోయాల్సి వస్తుంది అని శకుంతల కీర్తి చేతిని విడవకుండా బస్సు వైపు లాక్కుపోతుంది. కీర్తి దగ్గరవుతున్న కారుని నిస్సహాయంగా చూస్తూ ఆమె వెనకాల అడుగులు వేసింది. బస్సు అడ్డం వచ్చినందుకు హారన్ మోగిస్తూ చిరాగ్గా చూస్తున్నాడు సిద్ధార్థ. ఎక్కు వెనక నుండి తోస్తూ అంది శకుంతల. కీర్తి జీవం లేని కట్టెలా బస్సులో పాదం మోపింది. సీతను పంచివట్టిలోంచి ఎత్తుకుపోతున్న మాయా సన్యాసిలా అనిపించింది బస్సు. ఆపకుండా హారన్ మోగిస్తున్న సిద్ధార్థ బస్సు పక్క నుండి దూసుకుపోతుంటే కిటికీలో నుండి కీర్తి కళ్ళు నీటి కుండలై చూశాయి. అత్తయ్య, ఇది ఒలిచిపెట్టు. కార్తీక్ వేరుశనకాయలు అందించాడు. అక్కడే ఉండి మాత్రం నేనేం చేయగలను? అతనికి దూరంగా ఉండటమే మేలు. మంచిదయింది. చూడలేదు. చూస్తే పలకరించకుండా వదిలిపెట్టడు. పలకరిస్తే శకుంతల ఆరాలకి అనుమానాలకి అంతుండేవి కాదు అని నిట్టూర్చింది కీర్తి. పిల్ల లేచిపోయింది. సినిమా చూసావా? కిటికీలోంచి సినిమా వాల్ పోస్టర్లు చూస్తూ ఒళ్ళు మర్చిపోయిన శకుంతల అడిగింది. కీర్తికి దుఃఖం వచ్చింది. బస్సు మీద, దగ్గరికి వస్తున్న కండక్టర్ మీద, ప్రశ్నలతో వేసుకొస్తున్న కార్తీక్ మీద, శకుంతల మీద, తల్లిదండ్రుల మీద, అందరి మీద కోపంగా ఉంది. కళ్ళు తుడుచుకుంటూ బయటకు చూస్తుంటే నవ్వుతూ తుళ్ళుతూ కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లలను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది. వీళ్లకు ఇలాంటి బాధలు లేవా? ఎవరి మీద ఇంత ఇష్టం లేదా? ఉంటే వాళ్ళు లేనప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అనిపించింది. మీ అన్నయ్య ఇంగ్లీష్ సినిమాలు తప్ప చూడరు. వాళ్ళ ఆయన మంచివాడు. సినిమా చూపించమని వారం రోజులుగా అడుగుతున్నాను. ఓ ముద్దు ముచ్చట లేదనుకో. అయినా ఆడవాళ్ళం అలగకూడదు, నోరెత్తకూడదు. భర్త మీద చాడీలు చెబుతుంది శకుంతల. అట్లాస్ ప్రగ్గడ్ నవల గురించి, అన్నా కెరీనా గురించి మాట్లాడే వివేకానందకి పిల్ల లేచిపోయింది సినిమా గురించి మాట్లాడే భార్య దొరికింది. విధి బలీయం కాదు, విధి పైశాచికమైనది అనుకుంది కీర్తి. కీర్తి 2 కళ్ళు
అరసెకను విశ్రాంతి లేకుండా రోడ్డుకి ఇరువైపులా వెతుకుతూనే ఉన్నాయి. బస్సు దిగి నడుస్తుండగా అడిగింది శకుంతల. ఏమిటలా వెతుకుతున్నావు? ఏమరా పారేసుకున్నావా? కీర్తి పెదవి విరిచి నవ్వింది. మనసులో మాత్రం అవును, పారేసుకున్నాను, చేతులా పారేసుకున్నాను. ఇంకా దొరకని జాలి తలసిని కూడా ఎవరు వెనక్కి ఇవ్వలేనిది, అపురూపమైనది, బ్రతుక్కి అర్థం చెప్పేది అనుకుంది. ఎవరో లాఘవంగా వేణువులోంచి రాగాలని తస్కరించినప్పుడు మారే కొయ్య మొక్కల నిర్జీవంగా ఇంట్లోకి నడిచింది కీర్తి. నీలిరంగు స్విమ్మింగ్ పూలులో పరువంతో మిడిసిపడే చేప పిల్లలా ఉందామె. ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న శరీరం, ఒంటికి పూసినట్లు బట్టల్లో అందాలని ఆరబోస్తుంది. కమాన్ యార్, చాలా లేట్ అయింది, గట్టు మీద నిలబడ్డ అమ్మాయిలు అరిచారు. ఆమె గట్టు దగ్గరకు వచ్చి గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలి తల గట్టిగా విదిలిచింది. ఏయ్ అంటూ ఆ తుంపర్లకు తడిచిన అమ్మాయిలు వెనక్కు జరిగారు. దీనికి అల్లరెక్కువైందే, అందుకే వీళ్ళ అంకులు త్వరగా పెళ్లి చేయాలని చూస్తున్నాడు అందొక అమ్మాయి. శృతి, మీ అంకుల్ దగ్గర నుండి ఫోను అని ఒక అమ్మాయి సెల్ఫ్ తీసుకొచ్చి ఇచ్చింది. పైకొచ్చి ఫోన్ అందుకుని అంది శృతి కూర్తి. హాయ్ అంకుల్, గుడ్ ఈవినింగ్. శృతి, నీకో గుడ్ న్యూస్ ఆనందంగా అన్నాడు విశ్వనాథ్. ఆ షాలిమారి వాళ్ళు హోటల్ అమ్మటానికి ఒప్పేసుకున్నారా? ఆతృతగా అడిగింది శృతి. ఎప్పుడు బిజినెస్ గొడవలేనా తల్లి? ప్రతి సిటీలో మన పేరు మీద స్టార్ హోటల్స్ ఉండాలి అంకుల్, అదే నా ఏయం. షాలిమార్ ఉన్న లొకేషన్స్ చాలా బాగుంది, మంచి సెంటర్, ఎత్తు ప్రదేశంలో ఉండి అందరినీ ఆకర్షిస్తుంది అంది. ఓకే, అది పక్కన పెడితే ఇంకో మంచి విషయం చెప్తాను అన్నాడు. శృతి కావాలనుకున్నది సాధించే వరకు నిద్రపోదుగా అంకుల్, మీకు తెలుసుగా అన్నట్లు అంది. ఐ నో డియర్, నువ్వు సాధిస్తావు, అందుకే ఆ సిద్ధు నీ కోసం వెంపర్లాడుతున్నాడు అన్నాడు. శృతి కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేపి, ఎవరు? ఆ గౌతమ బుద్ధుడా? డబ్బు డాబు ఆనందాలు ఇవ్వలేవు అనే ప్రవరాకుడా? నన్ను చూడటానికి కూడా ఒప్పుకోలేదుగా. అదే ఏం చేశావని అడుగుదామని చేశాను అన్నాడు. ఇంకా ఆ విషయం నేనేం సీరియస్గా తీసుకోలేదు అంకుల్, అందుకే ఏం చేయాలో ఆలోచించలేదు. రిజెక్ట్ చేశాడనే బాధ ఉంది కానీ నన్ను చూడకుండానే పాపం వద్దన్నాడు కదా అని వదిలేశాను. మీరు కానీ నా ఆస్తి వివరాలన్నీ చెవిలో ఊది ఒప్పించారా అందే. చెప్పినా ఒప్పుకోలేదమ్మా అతను. అలాంటిది వాళ్ళ నాన్నతో నిన్న ముహూర్తాలు పెట్టించమన్నాడంట. నువ్వేమంటావు? బ్రిలియంట్ అని తెలుసు, ఫోటో చూశానుగా, స్మార్ట్ గై, అబ్జెక్షన్ ఏం లేదు. కానీ అతను నా గురించి తెలియాలిగా. పెళ్ళయ్యాక అదే తెలుస్తుందమ్మా. నువ్వు ఎలా డీల్ చేస్తావో నాకు తెలీదు. ఆమె నవ్వింది. ఓకే, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. అతను ఒకవేళ నన్ను చూడాలనుకుంటే ఏర్పాటు చేయండి. అదంతా ఎంగేజ్మెంట్ రోజునే. ఇంకా నేను పెట్టేస్తున్నానమ్మా ఫోను. చాలా పనులు ఉన్నాయి, బోలెడు మందిని పిలవాలి, బోలెడు ఏర్పాటు చేయాలి. ప్రొసీడ్ బై అంకుల్. శృతి కీర్తి ఫోన్ పెట్టేసి టవల్ తుడుచుకుంటూ దగ్గరకు వచ్చిన ఫ్రెండ్ అడిగారు. ఏమైనా గుడ్ న్యూసా శృతి? ఎస్, నా పెళ్ళి చెప్పింది. అరే, అంత సడన్గానా? మాతో చెప్పనే లేదే. డిసిషన్ తీసుకోవడంలో, వాటిని ఆచరణ పెట్టడంలో లేట్ చేస్తే ఇన్ని స్టార్ హోటల్స్ కాదు, పాక హోటల్స్ కూడా మేనేజ్ చేయలేకపోయేదాన్ని ఆమె దర్పంగా చెప్పింది. అతని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏసీ రూమ్లో కూడా చెమట కారుస్తున్నాడు. అతని వయసు 50 పైనే ఉంటాయి. అతను పెట్టుకున్న పంగనామాలకి మెల్లో కట్టుకున్న టైకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అతని పేరు రామనాథం. రివాల్వింగ్ చైర్లో కూర్చున్న శృతి పెన్నును 2 చూపుడు వేల మధ్య ఆడిస్తూ అడిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ మీకు ఎంత మట్టు చెప్పాడు పోయినసారి? ఆయన కంగారుగా, స్వామివారి మీద ఒట్టు, అలాంటిది ఏమి నన్ను అమ్మకండి, మీ తండ్రి లాంటి వాడిని చెప్పాడు. షటప్, నాకు సెంటిమెంట్స్ లేవు. నేను స్టేట్స్లో చదువుకుని వచ్చాను. వయసుకు మర్యాద ఇవ్వాలనే సంస్కృతిలో పెరిగిందని కాదు. తిరుమలలో ఉంటూ ప్రొద్దుటే పంగనామాలు పెట్టుకుని ఆయన దర్శించుకునే మీకు లేని సెంటిమెంట్స్ నాకెందుకు? కోపంగా అంది. రామనాథం బెరుకుగా చూశాడు. 2 సార్లుగా ఫుడ్ పాయిజనింగ్ అంటూ గొడవ చేసి కేసు బుక్ చేసి కొట్టేశారు. ఇలా మన హోటల్లోనే ఎందుకు అవుతుందో అనుమానం వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి, ఫుడ్లో ఏం కలుపుతున్నారు? అందుకేం తీసుకుంటున్నారు? నెమ్మదిగా చీల్చే కత్తిలా ఉంది ఆమె కంఠం. నాకేం తెలియదు, నమ్మండి అతను మొండిగా అన్నాడు. ఐసి. శృతి బెల్లి కొట్టింది. బ్లాక్ సూట్ వేసుకుని నడి వయస్కుడు ఆ గదిలోకి వచ్చాడు. ఈయన్ని చూసిన గుర్తుందా? మెత్తగా అడిగింది. అతన్ని చూడగానే రామనాథం గుండెలు అవసిపోయాయి. అమాంతం చేతులు జోడించి ఆమె ముందు మోకరిల్లుతూ, నన్ను క్షమించండి అమ్మా, రక్షించండి, ఈ ఒక్క తప్పు కాయండి, బుద్ధి గట్టి తిని ఆ పని చేశాను
అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. శృతి ఐస్ వాటర్ తీసుకుని గొటగేసి చెప్పింది, నిన్న రాత్రి మిమ్మల్ని ఫాలో అయ్యి ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా అబద్ధం ఆడమని నేనే చెప్పాను. ఆయనతో మిస్టర్ రామనాథం మొదటిసారిగా మీరు కంగారు మన హోటల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పినప్పుడు ఎలాగో అలా వాళ్ళ చేతులు తడిపి కేసు మాఫీ చేయించమని నేనే చెప్పాను. కానీ 2 నెలలకే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయింది అని మీరు ఫోన్ చేశారు. మళ్ళీ మీకు అదే సలహా ఇచ్చాను. కానీ ఈ 3 నెలల్లో మా వాళ్ళు మీ వివరాలన్నీ సేకరించారు. మొదటిసారి మీరు మీ మొదటి అమ్మాయి పెళ్లి చేశారు. రెండోసారి మీరు మీ రెండో అబ్బాయికి ఫారెన్ పంపించారు. ఇప్పుడు మీకు అల్లుడి వ్యాపారానికి పెట్టుబడి కావడానికి 20 లక్షలు కావాల్సి వచ్చింది. ఈసారి నాటకం ఆడటానికి నేను నియమించిన మనిషి 10 లక్షలు అడిగితే మీరు 30 అని అందుకే చెప్పారు, అవునా? రామనాథ మొహంలో కత్తి వేటుకు నిద్ర చొక్కలేదు. అవాక్ అయిపోయి ఆ అమ్మాయి అంక చూడసాగాడు. శృతి లేచి నిలబడింది. మిమ్మల్ని కటకటాలు వెనకాల పంపిస్తానికి నిమిషం పట్టదు. కానీ వానపాములు చంపడానికి కర్ర అనవసరం లేదు. అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసిపారేస్తున్నాను. ఇంకా 2 మీ మీద ఆధారపడి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారని నాకు తెలుసు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి మీ మొహం ఎలా చూపిస్తారో చూపించండి. గెట్ అవుట్ అంది. అమ్మా, ఈ ఒక్కసారి క్షమించండి ప్లీజ్. ఆయన కాలు పట్టుకోబోయాడు. కొండ ఎక్కడానికి పక్కన ఉన్న ఉపయోగించి మెట్ల దారి పక్కన కూర్చుంటే ఏమైనా మీకు ఉపయోగం ఉంటుంది. అక్కడ దయగల దాతలు దయ చూపిస్తారు. నాలాంటి దయలేని వాళ్ళని పట్టుకుంటే డబ్బులు కాదు పళ్ళు రాలుతాయి చెప్పి చేయి చూపించింది. వెంటనే వెళ్ళమని. అతను కన్నీళ్లతో టై చూడుచుకుంటూ ఆ గదిలో నుంచి బయటికి వచ్చాడు. అతను వెళ్ళిపోయాక బ్లాక్ సూట్ అతను అడిగాడు, ఇతనే ఫుడ్లో ఏదో కలిపేస్తున్నాడు, మీకు అనుమానం ఎలా వచ్చింది మేడం? అతను శనివారం ఉపవాసం ఉంటాడు. 3 సార్లు ఫుడ్ పాయిజన్ శనివారం నాడే జరిగింది. పెద్ద కూతురు పెళ్ళి, రెండో కొడుకు అమెరికా ప్రయాణం సంగతి అతను స్టాఫ్తో చెప్పినప్పుడు నేను నోట్ చేసిందే తప్ప ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ నేనేం నియమించలేదు. చాలా నెట్వర్క్ ఉంది దీని వెనక అని నమ్మిస్తే కానీ కొన్ని నిజాలు బయటికి రావు చిన్నగా నవ్వుతూ చెప్పింది. ఎంతైనా స్టేట్స్లో చదువుకొచ్చారు కదా మేడం, మీ తెలివి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది మెచ్చుకున్నాడు అతను. చిన్న పావనైనా పెద్ద కర్రతో కొట్టాలని పగా పంతం వచ్చిన చోట ఎంత నష్టం వచ్చినా వెనక్కి పోరాదని రాయలసీమలో పుట్టి పెరిగిన మా నాన్నగారు చెప్పారు. స్టేట్స్లో చదువుకున్న చదువు చెప్పలేదు అంది. యూఆర్ గ్రేట్ మేడం. ఎస్ ఐ నో దట్ అని చెప్పింది. బై ది వే మిస్టర్ జయరామ్, అన్నిటికీ పొగడటం మానేయండి. అలా పొగిడేవారే త్వరగా తప్పులు చేస్తారని అనుభవం చెప్పింది అని బయటికి నడిచింది. ఆమె గోధుమ రంగు సూట్లో నడుస్తుంటే జర్జరా పాకుతున్న త్రాచుపిల్ల పల్లెలా కనిపించింది అతనికి. ఆదివారం శకుంతల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి దగ్గర బంధువులందరూ వచ్చారు. నిమిషం కూర్చోకుండా పనిచేస్తున్న కీర్తిని చూసి వరలక్ష్మమ్మకు మంచి పరుమంతురాలైన కోడలు దొరికింది అని పొగిడారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కీర్తి ఒక పాట పాడవే అంది ఉదయ్ తల్లి. కీర్తికి చాలా అలసటగా ఉంది. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఇప్పుడు పాడలేను అత్తయ్య అంది. మా అమ్మ అడిగినప్పుడు కాదనకూడదు. ఆకలికి సున్నం రాసుకుని వేసుకుంటూ అంది శకుంతల. ఇప్పుడే భోంచేసింది కదా, బలవంతం చేయకు అన్నాడు మందలింపుగా వివేకానంద. పాడడం వచ్చు కాబట్టి అడిగాము, దానికి అంత బెట్టు చెయ్యాలా అంది శకుంతల. ఆమె ధోరణికి అలా నిందారోపణకి ఎందుకు ఉంటుందో కీర్తికి అర్థం కాదు. పాడు తల్లి అంది సుభద్ర. ఆ సూచన వెనక దాగి ఉన్న భయం అర్థం చేసుకోగలదు కీర్తి. నెమ్మదిగా గొంతు సవరించుకుని పాడటం ప్రారంభించింది. మరుగేలరా ఓ రాఘవా. అందరూ ఆమె మధురమైన కంఠాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయారు. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. కీర్తికి కారులో అలా కనిపించి ఇలా మాయమైపోయిన అతని రూపం గుర్తొచ్చింది. అంతమంది మాయమైపోయి అతను ఒక్కడే తన ఎదురుగా కూర్చున్నట్లుగా భావించుకుంది. నిన్నెగాని మది నిన్న జాల నరలా. అతని రూపం మనసును విడిపోనంటుంది. జ్ఞాపకాలను దొంతర్లుగా మదిలో ఏర్పడిన ఒక రహస్యపు దారిలో పేర్చుకుంటుంది. ఎగిరిపోకుండా ఒత్తు పెట్టుకోవటానికి దుఃఖాన్ని అరువు తెచ్చుకుంటుంది. నన్ను బ్రోవయ్యా. ఆర్తుతగా ఎంతో దుఃఖంతో అదే సమయంలో గొంతుకి తెరగా అడ్డుపడే అనురాగంతో ఆలపిస్తుంది. అతనికి తన మనసు తెలిసి, తన కోరిక తెలిసి తనంతట తనే వచ్చి తనను పరిగ్రహించాలని ఆమె కోరిక.
అదే తాదాత్మ్యత. ఆనాడు త్యాగరాజు అనుభవించి భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకున్నాడు. భక్తికి ప్రేమకు ఏమిటి తేడా? ఒక్క క్షణం అయినా మనసుని తనువుని వీడని జ్ఞాపకాల పరిమళాలు. అనుక్షణం నన్ను గుర్తుపెట్టుకో, నీకున్న అనేక పనుల్లో పడి నన్ను విస్మరించకు అనే దీనాలాపనలేగా ప్రార్థనలు, అవేగా ప్రేమ గీతాలు. పాట పూర్తయినా కీర్తి వెంటనే ఈ లోకంలోకి రాలేకపోయింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తుంటే తెప్పరిల్లి కన్నీటిని కొడగోట తుడుచుకుని తల వంచుకుంది. మొత్తానికి ఉదయ అదృష్టవంతుడు, దూరపు బంధువు ఆయన బొజ్జనిమురుకుంటూ అన్నాడు. సంతలో బేరం చేసిన గేదెను చూసి తృప్తిపడిన వ్యాపారిలా అనిపించాడు కీర్తి కళ్ళకు. అందుకే ఎంత కట్నం వచ్చినా బయట సంబంధం వద్దనుకున్నదే అంది వరలక్ష్మమ్మ. ఆ మాట కీర్తికి చివుక్కుమందే. కట్నం లేకుండా చేసుకుంటున్నామని ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నారుగా. అయినా సంబంధం చేసుకుంటే కనీసం మేనత్ అన్న అభిమానం అన్నా ఉంటుందేమోనని మా తమ్ముడు ఆలోచించాడు. ఈ రోజుల్లో చూస్తున్నాం, భర్త తరపు